గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, ఏసీ గదుల నుంచి బయటకు రావాలి, ఐఏఎస్ ఐపీఎస్ ల వ్యవహార శైలి మారాలి, ఫీల్డ్ కు వెళ్లాలని పదే పదే చెప్తున్నాం, ట్రైనింగ్ లోనే కొందరు సెటిల్మెంట్లు స్టార్ట్ చేస్తున్నారు, శంకరన్, శేషన్, మన్మోహన్ ను ఆదర్శంగా తీసుకోవాలి, రాజకీయ నేతలతో కలిసి తప్పులకు ఆఫీసర్ల ప్రోత్సాహం, చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే, వ్యవస్థ ఎటుపోతోందో నాలో అసంతృప్తి, సీఎం రేవంత్, మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ కర్మయోగి పుస్తకావిష్కరణ. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఐఏఎస్ ఐపీఎస్ల పనితీరు పైన అయితే కనుక అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఐఏఎస్లు ఏసీ గదులకే పరిమితం అయిపోయి ఉంటున్నారు. ఎన్నిసార్లు అంటే వాళ్ళకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకు ఎక్కట్లేదు. కొంతమంది ఐపీఎస్లు అయితే కనుక ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే కొంతమందితో సెటిల్మెంట్లకి మాట్లాడుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారంటున్నారు రేవంత్ రెడ్డి. దీనిపైన అయితే కనుక అంటే ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పనితీరు చాలా అసంతృప్తికరంగా ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నాకు చాలా తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని కూడా చెప్పారు. మాజీ ఐఏఎస్ ఎవరైతే గోపాలకృష్ణ గారు ఉన్నారో ఆయన రచించిన పుస్తకం కర్మయోగి పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్లు అధికారులే ఏదైనా సరే ముఖ్యంగా ఒక ఫైల్ ముందుకెళ్లాలన్నా లేకపోతే గవర్నమెంట్కి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావాలన్నా వాటిని ఎలా పరిష్కరించాలి ఏంటి అన్నది మొత్తం ఎక్కువ శాతం ఐఏఎస్ల మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి ఐఏఎస్లలో కొంతమంది ఉన్నతాధికారులు ఇలా ప్రభుత్వం చెప్పే మాట కూడా వినుకోకుండా పెడచెవిన పెడితే దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వం అంటే భయం లేదా, భక్తి లేదా, లేకపోతే ఏం చేస్తారులే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనుకుంటున్నారా? మీరు ఏదైతే కనుక కలలు కని ఐఏఎస్ అవ్వాలని కలలు కని చాలా కష్టపడి ఐఏఎస్ అయి ఉంటారు. ఐఏఎస్ అయిన తర్వాత మీరు ఏదైతే సమాజ సేవ కోసం ఐఏఎస్లో అవ్వాలి అనేసి మీరు ఐఏఎస్ అవ్వకముందు చాలామంది కలలు కన్నా చాలామందిని అడిగితే కదిపితే ఇదే చెప్తారు. సో మేము సమాజ సేవలో భాగం అవ్వాలి, ప్రభుత్వాన్ని అంటే మంచిగా నడపాలి, జిల్లాల్లో ముఖ్యంగా మాకు ఏ జిల్లాని కేటాయిస్తే ఆ జిల్లాల్లో అయితే కనుక మేము మా వర్క్ని పూర్తిగా అంటే బాధ్యతతో చేయాలి అని చెప్పేసి చెప్తారు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూస్తే. మరి వన్స్ ఐఏఎస్ అయిన తర్వాత కొంచెం సీనియారిటీ పెరిగి ముఖ్యంగా ప్రభుత్వ పేషీల్లో అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో పేషీల్లో వేసిన తర్వాత ఏవైతే వాళ్ళకు కీలక బాధ్యతలు అప్పచెప్తారో వాటిని నిర్లక్ష్యం చేస్తూ సీఎం చెప్పినా సరే వినిపించుకోకుండా అంత నెగ్లెక్ట్గా వ్యవహరించడం అది ఐఏఎస్లకే తెలియాలి. ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ధీమా ఏంటో కూడా తెలియట్లేదు. ఒక ఐఏఎస్లో అన్నది ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని కూడా చెప్పొచ్చు ఐఏఎస్లని. మరి అలాంటి ఐఏఎస్లు ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం అనేది అసలు సమాజానికి మంచిది కాదు, రాష్ట్రాభివృద్ధికి ఇక అసలే మంచిది కాదు. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంకొక మాట చెప్పారు, ఎవరైతే శంకరన్, శేషన్, మన్మోహన్ ఉన్నారో అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నారు. ముఖ్యంగా మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ గారి పుస్తకావిష్కరణలో ఆ కర్మయోగి పుస్తకావిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు సో గోపాలకృష్ణ లాంటి గారి ఐఏఎస్ ఆఫీసర్లని అంటే ఇలాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. మరి సో మనం చూసుకుంటే కనుక గత కొన్ని రోజులుగా ఏపీలో చాలా మంది అధికారులు అంటే మామూలు అధికారులు కూడా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారుల మాట అంటే వాళ్ళ చేసే పనుల్లో అయితే కనుక తేడా ఏం కనిపించట్లా. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. సో ప్రభుత్వ మాటని కూడా పెడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఇవాళ వార్తా కథనం ముఖ్యంగా ఈ పుస్తకావిష్కరణలో అయితే రేవంత్ రెడ్డి తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంటే సమాజం ఎటు వెళ్తోంది, ఆ బాధ్యత కలిగిన ఆఫీసర్స్ ఇలా వ్యవహరిస్తే దీనికి అంటే ఏం చేయాలి, ఇంకా అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కదా. మరి ఇలాంటి దాంట్లో ఎవరు ఏం చేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా పెడితే సో దీనిపైన అయితే రేవంత్ రెడ్డి నాకు తీవ్ర అసంతృప్తిగా ఉంది వీళ్ళ వ్యవహార తీరు పైన అని చెప్పేసి అంటున్నారు. మరి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
అంటే బాధ్యతని విస్మరించి అంటే లేదంటే ప్రభుత్వం చెప్పే మాటని పెడచోన పెట్టి ఆ వర్క్ని సవ్యంగా చేయట్లేదో వాళ్ళు ఒక్కసారి మీరు ప్రజలని గుర్తు చేసుకోండి. అలాగే ప్రభుత్వంలో మీకు అంత కీలక పొజిషన్ ఉన్నప్పుడు మీ పైన చాలా బాధ్యతలు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, కాదనట్లేదు, ఒత్తిడి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీకు అప్పగించిన బాధ్యతల్ని చేయడం అన్నది మీ కర్తవ్యం. దాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే మీరు సరైన అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల బాధ్యతాయుతమైన ఐఏఎస్ ఆఫీసర్గా కానీ ఐపీఎస్ ఆఫీసర్గా కానీ పేరు తెచ్చుకుంటారు. అంతకన్నా ముందుగా ఏదైతే వారధి అనుకున్నామో ప్రజలకు ప్రభుత్వానికి, దీన్ని సక్రమంగా నెరవేర్చడంలో మీ బాధ్యత అత్యంత కీలకమైనది. అలాగే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వీళ్ళు ఒక ఎత్తు అయితే కనుక ఐఏఎస్లో ఒక ఎత్తు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఎంత ఇది ఉంటుందో అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, దానికి సలహాలు ఇవ్వడంలో, ప్రభుత్వానికి మంచి మంచి సలహాలు ఇచ్చి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పడంలో ఐఏఎస్ల పాత్ర ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి ఐఏఎస్లు దీన్ని గుర్తెరిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ఐపీఎస్లు అయితే కనుక అంటే భవిష్యత్ తరాలకి లేదా ఎవరైతే ఐపీఎస్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఆదర్శంగా నిలవాల్సింది పోయి ట్రైనింగ్ పీరియడ్లోనే సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు అంటే కనుక ఇది ఎంత ఘోరమైన విషయం. అసలు ఐపీఎస్లాగా మీరు అంటే ఉద్యోగం సంపాదిస్తున్నది సమాజానికి సేవ చేయడానిక, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం కోసమా, లేకపోతే అవినీతికి పాల్పడి మీరు ఆస్తులు పెంచుకోవడమా? అసలు ట్రైనింగ్ పీరియడ్లోనే ఇలాంటివి చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ పైన ఎలా నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకు? ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు అంటే కనుక ఇది ప్రజల్లోకి చేరి ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? మీరు ఎంతసేపు అంటే ఉంటారు, సిన్సియర్గా చేసే ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేకాని అవినీతికి పాల్పడడం కోసం పోలీసులు అవ్వాలనేసి మాత్రం అనుకోకండి. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లకి సమాజంలో చాలా ఉన్నతమైన స్థానం, చాలా గౌరవప్రదమైన స్థానం ఉంది. దాన్ని కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తున్న పనుల ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి మీరు కూడా ప్రజల నోళ్ళల్లో చెడుగా నానకండి. ముఖ్యంగా ఏదైతే కనుక ప్రజలకు ప్రభుత్వానికి వారధి అనుకున్నామో దీన్ని సవ్యంగా నెరవేర్చి మీరు ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి దోహదపడండి. ఇక మరిన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే కనుక రేపు మాపు కొత్త స్టేట్స్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ. ఇక మరో న్యూస్ ఐటమ్ చూస్తే కనుక ఢిల్లీలో అయితే కనుక మహాకుంభమేళకు వెళ్తున్న భక్తులు ఎక్కే ట్రైన్లో తొక్కిసలాట జరిగి 15 మంది దాకా దుర్మరణం చెందారని చెప్పేసి నిన్న వార్తల్లో వచ్చింది. నిన్న మనం చెప్పుకున్నాము, దానికి సంబంధించి ఒక న్యూస్ ఇచ్చారు. సో అనౌన్స్మెంటే కారణమా ఈ ప్రమాదానికి అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇక మరో న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక కులగణన రీసర్వే షురు, ప్రభుత్వం విస్తృత సమాచారం, అవగాహన కల్పిస్తున్న అధికారులు, బీసీ కమిషన్ పలు ప్రాంతాల సందర్శన. ఇక మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే క్రైమ్కి సంబంధించి నిప్పంటించి ముక్కలుగా నరికి సంగారెడ్డి జిల్లాలో డ్రైవర్ దారుణ హత్య జరిగింది అని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చారు. అలాగే క్రైమ్కి సంబంధించి మరో వార్త ఇచ్చారు ఫ్రంట్ పేజీలో. అల్లుడిని హతమార్చిన అత్తింటోళ్ళు 2 వారాల క్రితం పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక 850 కోట్ల టోకరా, ఫాల్కన్ క్యాపిటల్ సంస్థ భారీ స్కామ్ చేసింది. మొత్తానికి 850 కోట్లకైతే కనుక టోకరా పెట్టేసిందని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక అమెరికా నుంచి మరో 112 మంది ఇండియాకు చేరుకున్న అక్రమ వలసదారులు. సో ఏదైతే 112 మంది అక్రమ వలసదారులు ఇండియాకు చేరుకున్నారో ఈసారి కూడా భారతీయులకి సంఖ్యలు వేసి బేడీలు వేసి పంపించారు అని చెప్పేసి ఫ్రంట్ పేజ్లో అయితే న్యూస్ వచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం, ఓటింగ్ పెంచేందుకు యుఎస్ నుంచి $21 మిలియన్. ఇకపై ఈ ఫండ్స్ ను నిలిపేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటన. ఇక మరో ముఖ్యమైన వార్త న్యూక్లియర్ వెపన్స్ ఖర్చు తగ్గించేందుకు రెడీ, అందుకు రష్యా చైనాలతో డీల్కు సిద్ధం, దీనివల్ల 3 దేశాల రక్షణ బడ్జెట్ సగానికి తగ్గుతుంది ట్రంప్. ఇక మరో వార్త చూస్తే 48 మంది దుర్మరణం, ఆఫ్రికాలోని వెస్ట్ మాలి బంగారు గనిలో ఘోర ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడడంతో దుర్ఘటన. ఇక అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐపీఎల్ గురించి అయితే కనుక ఒక అప్డేట్ వచ్చిందండి. ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్, వచ్చే నెల 22 నుంచి 18వ సీజన్ షురు.
ఇక మరో ప్రధాన వార్త 3 కిలోమీటర్లకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ 2030 నాటికి 6,000 పాయింట్లు. ఇది దిశ న్యూస్ పేపర్లో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా ఇచ్చిన వార్తలు. ఇంకొక వార్త చూసుకుంటే కనుక మనము బీజేపీ ఏదైతే ఉందో అంటే రాష్ట్ర తెలంగాణ బీజేపీ స్టేట్కి కొత్త చీఫ్ నియమించడం కోసం కాలయాపన చేస్తోంది. అంటే రేపో మాపో అని చెప్పేసి కాలయాపన చేస్తూ వెళ్తోంది. 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడితోనే కొనసాగిస్తుంది అనమాట. అంటే స్టేట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తాత్కాలిక అధ్యక్షుడితోనే కొనసాగిస్తుంది 20 నెలలుగా. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా పాత పాటే పాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ప్రధాన అంశాలు: జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన, తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపు 40 జిల్లాల్లోనూ అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నిరసనలు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష పాత్రలో విఫలం. నిరసన కార్యక్రమాల్లోనూ వెనుకబాటు, పట్టించుకోని నేతలు. ఏదైతే బీజేపీ కొత్త స్టేట్ చీఫ్ని నియమించడం పైన అయితే కనుక కాలయాపన చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 20 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా అధ్యక్షుడిని అయితే కనుక నియమించలేదు. తాత్కాలిక అధ్యక్షుడితోనే కాలం నెట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే కనుక అధిష్టానం లైట్ తీసుకుంటోందా అంటే ఈ కొత్త స్టేట్కి అధ్యక్షుడిని ప్రకటించడంలో, లేకపోతే కనుక ఏకాభిప్రాయం కుదరట్లేదా అంటే ఒక పర్సన్ అనుకొని ఆ పర్సన్ పైన అంటే ఒక 2-3 ఉన్నారనుకోండి, ఆ 2-3లో ఎవరిని తీసుకోవాలి అన్న దానిపైన ఏకాభిప్రాయం కుదరట్లేదా అన్నదైతే కనుక ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక చూసుకుంటే కనుక ఇప్పటి వరకు దాదాపు 40% జిల్లాల్లోనూ అధ్యక్షులు కరువు. అధ్యక్షుల్ని 40% జిల్లాల్లో అధ్యక్షులే లేరంట ఇప్పటి వరకు. ఇక ఎంపికైన కొంతమందిని ఎంపిక చేశారు. వారిపైన కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళల్లో అయితే కనుక నిరసన వ్యక్తమవుతోంది అన్నారు. దీనికి సంబంధించి నిన్న మనం చూసుకున్నాం. గోల్కొండకు ప్రకటించిన అధ్యక్షుడి పేరు అయితే కనుక దానిపైన రాజా సింగ్ అయితే కనుక అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నదైతే కనుక మనం వార్త చూసుకున్నాం. ఈ నేపథ్యంలోనే ఎంపికైన వారిపైన కూడా పార్టీ శ్రేణుల్లో నిరసనలో అసంతృప్తి ఉందని చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎంపీలు 8 మంది దాకా ఎంపీలు ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అయితే కనుక బీజేపీ విఫలమైందని చెప్పేసి దిశలో ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. ఇక ఏవైనా అంటే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అవ్వచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు అవ్వచ్చు, వీటిపైన అంటే ప్రతిపక్షాలకి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. అలాంటి అభ్యంతరాలని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడమే చేస్తున్నారు. కానీ నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో అయితే కనుక వెనకబడి ఉన్నారు. అసలు నేతలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇచ్చారు. మనం చూసుకుంటే కనుక నిజంగానే బీజేపీ స్టేట్లో తెలంగాణ స్టేట్లో బీజేపీ నేతలు అయితే కనుక ఏదైనా ఉంటే ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ మీట్లలో చెప్పేయడం, ఇంకంతే. ఫీల్డ్కి వెళ్ళి ప్రజా సమస్యల్ని తెలుసుకోవాలని కానీ, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ పాలన ఎలా ఉంది, దీనివల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనేసి క్షేత్రస్థాయికి వెళ్ళి అయితే కనుక బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళు ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించింది అయితే కనుక శూన్యమనే చెప్పుకోవచ్చు. ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో గవర్నమెంట్ మీద అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ మీద అవ్వచ్చు చెప్పేసి వదిలేస్తున్నారు. ఇలా అయితే కనుక ఆ బీజేపీ మడుగడ అయితే కనుక అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే ప్రజలు కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు కూడా చెప్తారు. మరి బీజేపీ దీన్ని గుర్తెరిగి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడులో చూసుకుంటే కనుక ముఖ్యమైన వార్త: L2 లబ్ధిదారులకు 2 పడక గదుల ఇల్లు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు. ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే కనుక ఒక అప్డేట్ వచ్చిందండి. L2 లబ్ధిదారులకు అయితే కనుక 2 పడకల గదుల ఇల్లు అయితే కనుక ఇస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. ఏంటంటే ఇది ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్న వాళ్ళని L1, L2, L3గా డివైడ్ చేసింది గవర్నమెంట్. L1 ఏంటంటే ముందస్తుగానే వాళ్ళకి స్థలం ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు. గవర్నమెంట్ ముందే చెప్పింది స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి విడతల వారీగా ఇల్లు పూర్తయ్యేలోపు.
L2లో ఏంటంటే కనుక స్థలం లేదు వాళ్ళకి, అలాగే వాళ్ళ స్థలం లేని వాళ్ళు, సో వాళ్ళకి ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా ఇస్తుంది. ఇక L3 అయితే కనుక వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఇలా 3 కేటగిరీలుగా విభజించింది. సో దీంట్లో ముందే చెప్పింది గవర్నమెంట్, మొదటి ప్రాధాన్యం అయితే కనుక L1కి ఇస్తామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్థలం ఉంది, ఇంకా ఇల్లు కట్టుకోవడం ఒకటే ఆలస్యం కాబట్టి సో మొదటి ప్రాధాన్యం వాళ్ళకి ఇచ్చి విడతల వారీగా అమౌంట్ కూడా, అంటే బేస్మెంట్ వేసిన అంటే పునాది రాయి వేసినప్పుడు సో ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉండి ఆ బిల్స్ పెట్టినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తారు. మొత్తం 5 lakhs వరకు అయితే కనుక గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పారు. ఇలా ఈ నేపథ్యంలో L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 పడక గదుల ఇళ్ళు అయితే కనుక ఇస్తారు. సో దీనిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దీనిపైన కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. సో L2 ఎవరు, వాళ్ళకి ఇంటి స్థలము లేదు, ఏం లేదు, సో మొత్తం ప్రభుత్వమే, అంటే ఎవరైతే కనుక అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వమే ఇంటి స్థలము ఇచ్చి ఇల్లు కూడా కట్టడానికి 5 లక్షలు ఇస్తుంది. సో దానిపైన అయితే కనుక వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి అయితే కనుక ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం, డబ్బు లాగేందుకు సైబర్ నేరగాళ్ల పన్నాగం, దీంతో ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు, సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింక్ ఆప్షన్. సో పిఎఫ్ ఖాతాలు అయితే కనుక, అంటే ఎవరైతే పిఎఫ్ ఖాతాలు ఉన్నాయో వీళ్ళు అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానము అని చెప్పేసి ఇచ్చారు. అంటే సైబర్ నేరగాళ్ళు, మనకు తెలిసిందే సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. వాళ్ళు ఆగడానికి సో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తిగా అయితే కనుక అడ్డుకట్ట వేయలేకపోతున్నాము. సో దీనికి సంబంధించి అంటే పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం అయ్యాయో అలాంటి వాటిల్లో డబ్బులు ఆగేందుకు అయితే కనుక సైబర్ నేరగాళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు. సో దీంతో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూన్ లైటింగ్ ముప్పు ఉంది. సో ఎవరైతే కనుక పిఎఫ్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళు ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళేసి డీలింక్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరే సొంతంగా తొలగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. సో దీనిపైన జాగ్రత్త వహించి వెంటనే పిఎఫ్ ఖాతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళకి ఛాన్స్ ఇవ్వకోకుండా సో ఖాతా నుంచి డబ్బులు వాళ్ళు కాజేయక ముందే సొంతంగానే తొలగించుకునేందుకు, అంటే ఆ మూన్ లైటింగ్ ముప్పుని సొంతంగా తొలగించుకునేందుకు డీలింక్ ఆప్షన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని త్వరగా చేసుకుంటే కనుక మీ డబ్బు కూడా సేఫ్గా ఉంటుంది. సో మరో ముఖ్యమైన వార్త, కొరుకుడు పడని దంత వైద్యం, ప్రభుత్వ ప్రాథమిక వైద్యంలో డెంటల్ విభాగాలేవి, బీడీఎస్ చదివిన వారికి ఉపాధి అంతంతే, ఇతర వృత్తుల వైపు మళ్ళుతున్న పట్టభద్రులు, స్థితివంతులు అయితే పీజీల కోసం విదేశాలకు. సో తెలంగాణలో అయితే కనుక ముఖ్యంగా డెంటల్ కి సంబంధించి ఎవరైతే కనుక డెంటల్ కోర్స్ చేశారో వాళ్ళకైతే కనుక సో అంత, అంటే ప్రభుత్వ ప్రాథమిక వైద్యంలో అయితే కనుక అసలు డెంటల్ విభాగాలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు విభాగాలు ఉన్నాయా అన్నట్టు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టు అయితే కనుక అడుగు. సో ఉపాధి వాళ్ళకి, అంటే బీడీఎస్ చేసిన వాళ్ళకైతే కనుక, అంటే డెంటల్కి సంబంధించి, బీడీఎస్ అంటే డెంటల్కి సంబంధించి, సో వాళ్ళకి ఉపాధి అవకాశాలు అయితే అంతంత మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి చూస్తే కనుక రాష్ట్రంలో మొత్తం దంత వైద్య కళాశాలలో 14 ఉంటే ఒక్కొక్క కళాశాలలో సీట్లు 100 ఉన్నాయి. దంత వైద్య పీజీ సీట్లు అయితే 400 ఉన్నాయి. రాష్ట్ర డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వైద్యులు అయితే కనుక 25,000 మంది, కానీ ఉద్యోగం లేని వారు 11,000 మంది ఉన్నారు. బీడీఎస్ చేసి విదేశాలకు వెళ్తున్న వాళ్ళు అయితే కనుక ఏటా సుమారుగా 300 నుంచి 500 మంది ఉన్నారు అని చెప్తున్నారు. సో ఎవరైతే బీడీఎస్ కోర్సు చేసి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదో వాళ్ళు ఇతర వృత్తుల వైపు, అంటే వేరే ప్రొఫెషన్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఇంకా అటువైపు వెళ్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి దీనికి సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే బీడీఎస్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి బీడీఎస్ చేసి వేరే ప్రొఫెషన్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టతరమైన విషయమే. మరి దీనిపైన ప్రభుత్వం అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే కనుక మనం వేచి చూడాల్సిందే. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అంటే డెంటల్ విభాగాల్ని పెట్టి అక్కడ రిక్రూట్మెంట్స్ని నియమిస్తుందా, రిక్రూట్మెంట్స్ చేపడుతుందా ఏంటి అన్నదైతే కనుక మనం వేచి చూడాల్సిందే. ఇక మరో ముఖ్యమైన వార్తా చూసుకుంటే వెలుగులో బర్డ్ ఫ్లూ భయం, చికెన్కు దూరం, మటన్ షాప్లకు క్యూ, ఫిష్ మార్కెట్లలోనూ విపరీతమైన రద్దీ, ఇదే అదునుగా రేట్లు భారీగా పెంచేసిన వ్యాపారులు.
రూపాయలు దాటిన కిలో మటన్, నాటుకోడి 500 రూపాయలు, చేపల రేట్లు కిలో 50 నుంచి 350 దాకా పెంపు. సో ఏదైతే కనుక బర్డ్ ఫ్లూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపిందో, ఈ నేపథ్యంలో అయితే కనుక అలర్ట్గా ఉండాలని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఆ జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా, అంటే తెలంగాణలో బర్డ్ ఫ్లూ అయితే కనుక లేదు అని చెప్పేసి పశుసంవర్ధక శాఖ నిన్న చెప్పింది. ఈ నేపథ్యంలో ఏంటంటే కనుక ఏ రాష్ట్రాల నుంచి అయితే కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో తెలంగాణకి, సో బర్డ్ ఫ్లూ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ అయితే కనుక బార్డర్ నుంచి వెనక్కి పంపించేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అంటే బర్డ్ ఫ్లూ భయం, అంటే తెలంగాణలో లేదు అని చెప్పినప్పటికీ కూడా భయం అయితే ఉంటుంది కదా ప్రజలకు. అంటే ఏముందో, అంటే బర్డ్ ఫ్లూ ఇక్కడ లేదు అంటున్నారు, అయినా ఎందుకు రిస్క్ చేసి చికెన్ తినడము అన్న భావన అయితే కనుక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే చికెన్ వైపు కాకుండా మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కూడా మటన్ రేట్ని ఏకంగా కేజీ 1000 రూపాయలకు పెంచేశారు. ఆ చేపల రేట్లు కూడా బాగా పెంచేశారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. సో ఒక రకంగా చూస్తే కనుక చికెన్ వ్యాపారులు అయితే కనుక పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు అయితే కనుక తీవ్ర నష్టాలు చవి చూశారు ఈసారి అని చెప్పొచ్చు ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో. ఎందుకంటే బర్డ్ ఫ్లూ కారణంగా చాలా కోళ్ళు మరణించడం జరిగింది. దీనివల్ల పౌల్ట్రీ ఫామ్కి అయితే కనుక పెద్ద దెబ్బే తగిలింది. ఇక చికెన్ వ్యాపారులకు కూడా, అంటే సరైన వ్యాపారం లేక చికెన్ వ్యాపారులకు కూడా నష్టమే. కాకపోతే ఇక్కడ మటన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇక మటన్ వ్యాపారులు, చేపలు వ్యాపారులు, అంటే సీ ఫుడ్కి సంబంధించి వీళ్ళకైతే కనుక గిరాకీ బాగా ఉంది. ఆ వ్యాపారం అయితే కనుక ముందుకెళ్తోందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక స్పోర్ట్స్కి సంబంధించి మార్చి 22 నుంచి ఐపీఎల్ హైదరాబాద్లో 9 మ్యాచ్లు. సో ఎట్టకేలకు ఐపీఎల్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే కనుక రిలీజ్ చేశారు. మార్చి 22 నుంచి అయితే కనుక ఐపీఎల్ మ్యాచ్లు షురూ అయ్యాయి. హైదరాబాద్లో అయితే కనుక 9 మ్యాచ్లు ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. ఇది ఐపీఎల్ మ్యాచ్ అయితే కనుక ఐపీఎల్ మ్యాచ్లు మార్చి 22న ప్రారంభమై మే 25 వరకు జరుగుతాయి. సో క్రికెట్ అభిమానులకు ఇది ఒక రకంగా పండుగనే చెప్పొచ్చు. సో ఇంకొక ప్రధాన వార్త విద్యకు సంబంధించి, ముఖ్యంగా బాలికలకు సంబంధించి. ఒంటికి రెంటికి బయటకే రాష్ట్రంలోని 25% బళ్ళల్లో ఇదే స్థితి. 5.4% బడుల్లో టాయిలెట్స్ లేవు, 19% బడుల్లో పాడుబడ్డాయి. 27% బాలికలకు టాయిలెట్స్ సౌలత్ లేదు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితిపై అసర్ నివేదికలో వెల్లడి. సో అసర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఇందులో తేలిండేది ఏంటంటే కనుక, సో ఇప్పటికీ కూడా చాలా స్కూల్స్లో బాలికలకు, అంటే బాలబాలికలకు ఇద్దరికి, ముఖ్యంగా బాలికల్ని చూసుకుంటే కనుక, ఎందుకంటే బాలికలు బయటికి వెళ్ళలేరు కదంటే ఆరు బయటికి, ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. సో ఇప్పటికీ కూడా చాలా స్కూల్స్ మూత్రశాలలు లేకపోవడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయము. ఎందుకంటే కనుక దీనివల్ల డ్రాప్ అవుట్స్, ఒకప్పుడు స్కూల్స్ మానిపించిన, అంటే పిల్లలు స్కూల్ మానేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం స్కూల్స్లో. ఏంటంటే కనుక మూత్రశాలలు లేకపోవడం వల్ల పిల్లలు టాయిలెట్కి కానీ యూరిన్ కానీ వెళ్ళలేక అలా ఆపుకొని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే కనుక, స్కూల్ మానిపించేస్తున్న వైనం కూడా ఒకటి. దీనివల్ల డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోందని చెప్పేసి మనకి గతంలో చాలా వార్తా కథనాలే వచ్చాయి. ఆ తర్వాత కొంత మెరుగుపడింది. స్కూల్స్లో అన్ని స్కూల్స్లో కూడా టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా మార్పు అయితే కనిపించలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అసర్ నివేదికలో అయితే కనుక చెప్పింది ఏంటంటే కనుక 5.4% బళ్ళల్లో అయితే కనుక టాయిలెట్స్ లేవు, ఇక 19% బళ్ళల్లో అయితే కనుక పాడుబడ్డాయి అని చెప్తున్నారు. ఇక 27% బాలికలకు అయితే కనుక టాయిలెట్ సౌలభ్యం లేదనేసి చెప్తున్నారు. ఇది ఒక ప్రభుత్వ స్కూల్స్లోనే కాదండి, ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో పరిస్థితి పైన అసర్ నివేదిక అయితే కనుక ఇది ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్నారో, రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళల్లో దీనిపైన ముఖ్యంగా బాలబాలికలు వాళ్ళ విద్యను పూర్తిగా చదువుకోవాలి, విద్యను పూర్తి చేయాలి అంటే కనుక డ్రాప్ అవుట్ తగ్గాలి అనుకుంటే కనుక అసలు ఇది ప్రభుత్వ బాధ్యత అండి. ప్రభుత్వం చేయాలి. ప్రతి స్కూల్స్లో టాయిలెట్స్ ఉండాలి. పాడుబడిన టాయిలెట్స్ ఉంటే వాటిని మరమ్మతులు చేయించి, ఇది చాలా ప్రాథమిక అంశం. మరి ఇంత బేసిక్ అంశం కూడా వీటిపైన కూడా ఫోకస్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ అవ్వచ్చు ఏం చేస్తుంది? దీనివల్ల బాలికల డ్రాప్ అవుట్స్ పెరగదా? మీకు తెలియదా ఈ మాత్రము?
సో మీ వల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల లేకపోతే ఈ సంబంధిత శాఖ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ వల్ల అనవసరంగా పిల్లలు బడులు మానేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదంటే కనుక చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు వస్తున్నా సో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే కనుక డాక్టర్లే చెప్తున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అన్నది, ఇవన్నీ తెలిసిన విషయమే కదా. ఇంత ప్రాథమిక అంశాన్ని కూడా ఇది మినిమం బేసిక్ ఉండాలి ప్రతి స్కూల్స్లోనూ టాయిలెట్స్. దీని గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ముందు దీనిపైన ఫోకస్ చేసి అన్ని పాఠశాలల్లో కూడా టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రైవేటు పాఠశాలలో పరిస్థితి పైన కూడా అసెంబ్లీ వేదికలో అయితే కనుక టాయిలెట్స్ గురించి ఈ విషయాలు చెప్పారు. మరి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ పైన కూడా దృష్టి సారించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కంపల్సరీగా టాయిలెట్స్ ఉండాలి. లేని పక్షంలో స్కూల్స్కి సంబంధించి అంటే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి లైసెన్స్లు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీద అంటే స్ట్రిక్ట్గా చెప్పాలి. మీరు కనుక పెట్టకపోతే కనుక టాయిలెట్స్ కానీ పిల్లలకు సంబంధించి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే సదుపాయాలు కూడా లేని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైసెన్స్లు క్యాన్సిల్ చేయడము ఏదో ఒకటి చెప్పి వాళ్ళతో అయితే కనుక అన్ని అంటే పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైన కనీస సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి, ప్రభుత్వ పాఠశాలలో విద్య బాగుంది అని చెప్తున్నారు. విద్య బాగుంది, ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు బాగా చెప్తున్నారు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ అసలైనవి సదుపాయాలు లేకపోతే పిల్లలు పొద్దున స్కూల్కి వచ్చి సాయంత్రం వరకు ఎలా ఉంటారు? ఇది ప్రభుత్వం ఒకసారి ఆలోచించి చాలా సీరియస్గా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వము జాప్యానికి స్థానం ఇవ్వకూడదు. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటమ్ ఏపీ జలదోపిడీ 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీలు తరలింపు, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం, ఇప్పటికే 646 టీఎంసీలు మళ్లింపు, వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ, నిర్ధారిత నీటి కోట 512 టీఎంసీలు, దాన్ని మించి జలాలు తరలిస్తున్న ఏపీ, మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వారించని కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు, త్రిసభ్య కమిటీ సమావేశం ఊసే లేదు, అడుగంటుతున్న నాగార్జున సాగర్, యాసంగికి కష్టమేనంటున్న నిపుణులు. సో ఏపీ అయితే కనుక జల దోపిడీ చేస్తోంది అని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో అయితే వార్త ఇచ్చారు. సో 25 రోజులుగా అయితే కనుక రోజుకి 2 టీఎంసీల నీటిని అయితే కనుక తరలిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తోంది వార్తా కథనం ద్వారా. అంటే ఇప్పటికే 646 టీఎంసీలు అయితే కనుక మళ్లించారు. వేసవి రాకముందే ప్రాజెక్టులు అయితే కనుక ఖాళీ అయిపోయాయి. నిర్ధారిత కోటా ప్రకారం అయితే కనుక అంటే సో ఈ జలాల గురించి అనుకున్న దాని ప్రకారం అయితే కనుక ఏపీకి ఎంత కోట, తెలంగాణకి ఎంత కోట అనుకున్న దాంట్లో చూస్తే ఏపీకి 512 టీఎంసీలు నీటి కోట ఉంది. కానీ ఇప్పటికే 646 టీఎంసీలు అయితే కనుక మళ్లించేశారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. దీనిపైన అంటే జలాలని తరలిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోంది కానీ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక మరో ముఖ్య విషయం చూస్తే కనుక కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు కూడా దీనిపైన అంటే ఏం చెప్పట్లేదు, కనీసం వాళ్ళని వారించడం కూడా లేదు. ఇలా చేయడం తప్పు కదా, ఇన్ని నీళ్ళు అంటే మీ కోట 512 అయినప్పుడు మీరు ఇలా ఎలా తరలిస్తారు అని కూడా కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు కూడా వారించలేదని చెప్తున్నారు. ఇక త్రిసభ్య కమిటీ సమావేశం అన్నారు, దాన్ని ఊసే లేదు అని చెప్తున్నారు. ఇక ఇప్పటికే నీటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే కనుక అడుగు అంటుతోంది. యాసంగికి పంట వేయడం కష్టమే, అంటే యాసంగికి ఈ సాగునీటి జలాలు అయితే కనుక కష్టమేనని చెప్పేసి నిపుణులు అంటున్నారు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో అయితే కనుక ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఒకటే, ఆంధ్రప్రదేశ్ నీటి జలాలని తరలిస్తుంది. అంటే వాళ్ళకు నిర్ధారించిన కోటా కన్నా కూడా ఎక్కువ నీటిని కేటాయిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక చోద్యం చూస్తోంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కృష్ణా బోర్డు కూడా వారించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇప్పటికీ జలాశయాలు సో అడుగంటుతున్నాయి. ప్రాజెక్టులు అయితే కనుక కొన్ని ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయి అని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే కనుక యాసంగికి అయితే కనుక ఇది చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అనేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే మిగులు రాష్ట్రంగా అప్పజెప్పడం, బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా మిగులు బడ్జెట్టే, అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చాం, రాష్ట్ర దిశ మార్చి తరగని ఆస్తుల్ని సృష్టించడం, 125 లక్షల కోట్ల అప్పుతో కేంద్రం చేసిందేంది, అత్యధిక అప్పులు మీరే చేసి మాపై అభాండాల,
కార్పొరేట్ శక్తుల రుణాల మాఫీకే మీ తాపత్రయం, బడ్జెట్లో నిధులు ఇవ్వని బీజేపీని ప్రజలు క్షమించరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాకు కేటీఆర్ బహిరంగ లేఖ, వివరాలతో సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజం. సో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటే నిన్న చూశారు కదా, అంటే నిన్న మనం చూసుకున్నాం, మొన్న వార్త, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా పేరుకుపోయింది. సో గత 10 ఏళ్లలో అయితే కనుక, అంటే బీఆర్ఎస్ హయాంలో అయితే కనుక 10 ఏళ్లలో అధిక నిధుల్ని ఇచ్చాము, అంటే రికార్డు స్థాయిలో నిధుల్ని ఇచ్చామని చెప్పేసి నిర్మలమ్మ చెప్పారు. దానికి స్పందించి కేటీఆర్, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ కాబట్టి కేటీఆర్ స్పందించి బహిరంగంగా ఒక లేఖ రాశారు. మా 10 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు రాష్ట్రానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా? 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో 125 లక్షల కోట్లు అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అసలు అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పేసి కేంద్ర మంత్రికి నిర్మలా సీతారామన్కి రాసిన లేఖలో అయితే కనుక కేటీఆర్ ప్రస్తావించారు. సో మీరు అంటే బడ్జెట్ అంటే అప్పుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు, అలాగే అత్యధిక అప్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆ అభాండాలు మా పైన వేస్తారా అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక కొంచెం ఘాటుగానే లేఖ రాశారు. అలాగే కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ శక్తుల రుణాలు మాఫీ చేయడానికే మీ తాపత్రయం ఎంతసేపు, అంతేకాని ఇంకేమీ లేదు అని చెప్పేసి కేటీఆర్ అయితే నిర్మలా సీతారామన్కి రాసిన బహిరంగ లేఖలో అయితే అన్నారు. ఇంకొకటి, రాష్ట్రానికి మీరు నిధులే ఇవ్వలేదు అంటే ఈ మొన్న బడ్జెట్లో, సో ప్రజలు క్షమించరు బీజేపీని అని కూడా ఫైర్ అయ్యారు. ఇది తెలంగాణకు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.